అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు ఏం చేస్తున్నామంటే రేపు మన కొడిదెల స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు కదా, దానికి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ రోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాము. రేపు మళ్ళీ ఏం చేసేది మీకు చూపిస్తాము. ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం. మేము టైం ఎంత అవుతుందంటే చూపిస్తున్నాం. ఇదిగోండి బిగ్ బాస్ చూస్తున్నాము. 9 అవుతుంది. సో మా సెలబ్రేషన్స్ వచ్చేసి స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ప్రతిసారి కూడా మేము ఇలా చేసుకుంటాం. కాకపోతే యూట్యూబ్ చేస్తున్నాం కూడా మీకు చూపిస్తున్నాం. ఇట్లా బెలూన్స్ కొట్టి మంచిగా బెలూన్స్ ఇలా కొట్టిన వాటికి సో ఏమంటారంటే ఇది వచ్చేసి డెకరేషన్ పర్పస్. సో నెక్స్ట్ ఈ రూమ్లో ఉన్నాయన్నమాట. సో మన జనసేన పార్టీది రెడ్ అండ్ వైట్ కాబట్టి సో దీన్ని ఫుల్ టు ఫుల్ కవర్ మొత్తం చేసేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. సో ఇదంతా మొత్తం ఈ తాడు ఇక్కడ నుంచి అక్కడ వరకు కట్టేసి అయిపోయినాక సో దీన్ని కట్టేసి సో ఇంకా బెలూన్స్ చాలా ఉన్నాయి, ఊపేస్తున్నారు. సో ఊపడం అయిపోయాక సో ఎక్కడ సెట్ చేసేది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాం. బెలూన్స్ అన్ని కట్టడం అయిపోయాక మళ్ళీ చూపిస్తాం మీకు డెకరేషన్ ఎలా జరుగుతుందని. అండ్ ఇదిగోండి బెలూన్స్ కట్టడం అయిపోయింది. సో ఇట్లా ఉంటుంది కదా తాడు. సో తాడుకు వచ్చేసి ఇంకో మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా, ఇంకో ఇట్లా కట్టుకొని ఇక్కడ మధ్యలో రెడ్. నెక్స్ట్ ఇలా కట్టేసామన్నమాట. మేము కట్టలేదు, మాకు అది చేయలేదు. ఊపడం వరకు మా బాధ్యత. కట్టింది మాత్రం చెప్పొద్దు అంటున్నారు. చెప్పండి చెప్పండి. బెలూన్స్ ఎలా కడతాం? ఎవరు కట్టారు బెలూన్స్? ఎవరు కట్టారంటే హరి ఏమో బెలూన్స్ కడతాడు, మేమేమో ఊదుతాము. కట్టి ఇవ్వమ్మ ఇంత చేస్తాం మేము. ఎందుకంటే అభిమానంగా చేస్తాము. ఏదో లైక్ల కోసం వ్యూల కోసం చేస్తాము. యూట్యూబ్ చేస్తాం కదా, ఎప్పుడు మేము ఇలా చేస్తాము. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ చేస్తాం కాబట్టి మీకు చూపిస్తున్నాము. మేము ఎప్పుడు ఆయన అంటే ఇష్టం కాబట్టి, అభిమానం కాబట్టి ఎప్పుడు చేస్తాం. ఆయన రాజకీయాలు రాకపోయినా కూడా మేము చేస్తాము. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తామమ్మా. బర్త్డే చేసి రేపు పొద్దున ఇంకా కొంచెం పొద్దునుంచి కూడా చూస్తాను. ఫుల్ వీడియో చూడండి. పొద్దునుంచి కూడా స్పెషల్ ఉన్నది చేసి ఆయన ఏదైతే అభిమానానికి ఆయన ఏదైతే ఇష్టమో అది చేస్తాం. ఆయన ఏదైతే ఇష్టం. అండ్ ఇంకొకటి, అందరూ మెయిన్ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం, అంటే వాళ్ళ కోసం అని కాదు, సో మన పవనిజం అంటే ఏంటో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చూపిస్తాం రేపు. ఏంటంటే అభిమానం అంటే ఆయనకి పేదలంటే ఎంత ఇష్టమో దానికి మాకు తోచింది ఏం చేయాలో చేస్తాం. రేపు పొద్దున ఆయన బర్త్డే సెలబ్రేషన్ మేము ఇలా చేసుకుంటాం. మేము అసలు మనం తగ్గం, అసలు ఇంకా ఇంకా పెంచుతాం కానీ తగ్గము. మా సంతోషం ఇలా ఉంటదమ్మా. కష్టపడి మా ఇంట్లో బర్త్డేలు కూడా మేము అంతా చేసుకోం కానీ మేము అందరం ఒకటి మాట మీద ఉండి ఇలా చేసుకుంటాం. చూసారమ్మా, ఈ వీడియో ఇంతటితోనే కంటిన్యూ అవుతూనే ఉంటది. రేపు మళ్ళీ కలుసుకుందాం. రేపు ఏం చేస్తానో మార్నింగ్ నుంచి రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏం చేస్తామో చూపిస్తాం. ఓకేనా? బాయ్. చూసారు కదండి బెలూన్స్. యాక్చువల్గా చాలా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు చాలా. సో దీన్ని ఎలా డెకరేట్ చేస్తామో ఏంటి అనేది రేపు పొద్దున క్లారిటీగా మీకు వీడియో తీసి మేము ఎలా చేసాము అనేది చూపిస్తాం. మా కష్టమే, ఓన్లీ మేమే కష్టపడతాం, మా ఇష్టంతో మేము కష్టపడుతున్నాం అనమాట. సో రేపు పొద్దున కలుసుకుందాము. ఓకేనా? చూసారమ్మా, నేను పుదీనా వండుతున్నా. ఈరోజు ఏంటో తెలుసు కదా, మనకి ఇష్టమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన అన్నయ్య పుట్టినరోజు. ఈరోజు అన్నయ్య ఎక్కడున్నారో ఎట్లా చేసుకుంటున్నారో పుట్టినరోజు నేను కనీసం చూడడానికి కూడా నాకు టైం లేదు. పొద్దునే లేచి పూజ చేసుకుని ఇగో పుదీనా అన్ని వలుసుకుని మనకున్న దాంట్లో మన అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఉన్న దాంట్లో మనం ఎవరికైనా అన్నదానం లేని వాళ్ళకి, బయట లేని వాళ్ళు ఉంటారు కదా పాపం రోడ్డు మీద, అలాంటి వాళ్ళకి ఆయనకి ఇష్టం కాబట్టి అన్నదానం చేద్దామని అనుకున్నా. అన్నదానం చేద్దామని వెజిటబుల్ బిర్యానీ రైస్ వండి పప్పు అయి చదువుకున్నాను. కానీ మనకి ఇష్టమని వాళ్ళు కూడా తింటారు కదా పాపం, వాళ్ళు కూడా తినలేరు కదా అని చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఒక 50 మందికి చికెన్ బిర్యానీ చేద్దారనుకుంటున్నా అనే బర్త్డే సందర్భంగా. మనకున్న దాంట్లో ఈసారి అయితే ఇలా చిన్నగా చేస్తున్నా, నెక్స్ట్ టైం బాగా చేద్దాం. ఇంకానా ఇంత దాంట్లో మనకున్న దాంట్లో ఇలా చిన్న. అందుకనమ్మా ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నా, అది దమ్ బిర్యానీ చేస్తున్నా. పెరుగు పచ్చడి, దమ్ బిర్యానీ, వాటర్ బాటిల్. మనము లేని వాళ్ళందరికీ బండి మీద
హరియో ఎట్లా వీలు ఉంటుందో తెలీదు. వర్షం ఎంత ఏ టైంలో వస్తుందో తెలీదు. ఈ పాటకైతే అయిపోవాలి. లేట్ అయింది పూజ చేసుకోవటం, ఇదంతా డెకరేషన్ అయ్యి చేస్తున్నాము. లేట్ అయింది, అందుకని మేము బిర్యానీ చేసి పని పెడతాం. క్లీన్గా శుభ్రంగా నీట్గా నిమ్మకాయ వెనిగర్ వేసి ఉప్పేసి శుభ్రంగా కడుక్కున్నామా. కడిగేసినాక మరి కొంచెం అట్లా ఉంచద్దు కాబట్టి నేనేం చేశానంటే కొంచెం లైట్గా పసుపు, ఉప్పు, కారం వేసి కలిపెట్టా. ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని అన్నీ వేసాను కదా సరిపడా. ఇది బిర్యానీకి కొంచెం పుదీనా వేసాను, కొంచెం ఆయిల్ వేసాను, 2 స్పూన్ల ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఇదిగో పెరిగేస్తున్నా పెరిగేస్తున్నా పెరిగేసుకొని నిమ్మకాయ ఆల్రెడీ నేను పిండాను. నేను నిమ్మకాయ పిండేసుకున్నా. నిమ్మకాయ పెడుతున్నా. ఆల్రెడీ ఇందాక నేను పిండే పక్క పెట్టి, ఎందుకంటే మనం ఇలా చక్కగా బిర్యానీకి కాబట్టి నానాలి కాబట్టి మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక నేను బిర్యానీ ఆకు, ఇక మరాఠీ పువ్వు, అనాస్ పువ్వు, చెక్క అంటే అన్నీ కలిపి తెచ్చేసాడు. అది ఇలాచీలు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. బిర్యానీ సామాన్లన్నీ ఇలా వేసుకోవాలమ్మా. మొత్తం వెల్లుల్లి పేస్ట్ చూసారా, నేను ఎంత వేసుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేసుకుని పక్క పెట్టేసుకుని, మీకు మన ఇంట్లో ఒకరోజు చేసినప్పుడు ఇది ఎక్కువ మూలంగా మీకు కరెక్ట్గా నేను కొలతలు చెప్పలేను. కొలతలైనా ఉజ్జాంపుకి వేసేస్తాను, నేను ఇంట్లో అయినా కరెక్ట్గా చూపిస్తాను. ఇంటి వేసుకుంటాం కానీ బిర్యానీ స్టార్ట్ చేసి తొందరగా చేసేసి అందరికీ పంచి పెట్టాలి. పార్సిల్ కూడా చేయాలి. చల్లారి కదా ఉండేది. నాకు చెక్క, అనాస్ పువ్వు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అది చెత్త అనుకోవాలి. ఇప్పుడే స్మాష్ అయింది. ఇప్పుడేనమ్మా లేకండి. ఇది మరాఠీ పువ్వు కదా, జాపత్రి, రాతి పువ్వు, ఇవన్నీ ఏంటంటే టేస్ట్ వస్తుందన్నమాట. టేస్ట్ వస్తుంది కోసం అన్నీ వేస్తాము. ఇప్పుడు సాజీ వేస్తాం, పుదీనా వేస్తాం, అన్నీ అక్కడ సాజీరా. ఇది 7 కిలోల గిన్నె. మనం ఇప్పుడు బిర్యానీకి కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. ఆయిల్ పోస్తే అన్నం పొలుపులకు వస్తుంది. నిమ్మకాయ కానీ ఆయిల్ కానీ పోస్తే అన్నం పొలుపులకు వస్తుంది అన్నమాట. ఉప్పేది కలిపినదా?
పెద్దల గిన్నెలో పోసేసుకుని చికెన్ ఒక 2 నిమిషాలు బాగా వేడయ్యి ఇంకా ఉండగా మనం ఏం చేయాలంటే టమాటో అది ఎలా పెడతానో చూపిస్తాం. చూసారమ్మా మనం అదేమో అలాగుంది. అది నెయ్యి అమ్మ బాగా కాగింది. నెయ్యి వేసాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. మగ్గనిచ్చేసి మసాలా పేస్ట్, సీక్రెట్ మసాలా పేస్ట్ ఇది. చూసారా ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా కలిపేసుకుని మనం మంచిగా కొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఉడకనిచ్చేసి దమ్ పెడదాం. అంటే ఆల్రెడీ ఎలా వేసినా మనకి దమ్ అయిపోతుంది, కానీ కొంచెం ఇట్లా ఇది అన్నం వేడిగా ఉంటుంది కదా, ముక్క కూడా కొంచెం లైట్గా వేడెక్కి గుజ్జంతా దానికి పట్టేటప్పటికి మనం అన్నం వేసామనుకో పూర్తిగా సెట్ అవుతుంది. ఇందుకని నేను ఇలా చేస్తాను. ఆల్రెడీ ఉడికిన అవసరం లేదు. ఇది మన అన్న కోసం కష్టపడతాం. ఆయన మనం ఎప్పుడూ ఒక సీట్లో చూస్తే చాలు. మా ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారంటే చాలు, కానీ ఒక్క అభిమానం కోసం పాపులేస్తాం, కానీ ఇంకోటి ఏదో ఆశించేం కాదమ్మా. అభిమానం గ్రేవీ ఇట్లా వస్తుంది, పైకి ఆయిల్ తేలుతుంది, ఇట్లా వస్తుంది. ఈ టైంలో మనం బిర్యానీ వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇలా తీయాల్సిన అవసరమే లేదు. కుమ్మం కాలిపోతుంది. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు తీసుకురాని, అది కొన్ని ఆడియన్స్ చేస్తాం. బిర్యానీ పచ్చిమిర్చి అంటే ఘాటు ఎక్కువ ఉంటాయి కదా, తిననోళ్ళు తీసేస్తారు. తింటామా? ఓకే ఓకే ఓకే. జిజ్జుగాడు తింటాడంట. మనం కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాం. అందరు తింటారు కదా, మనం ఒక్కడే కాదు కదా. మన ఇంట్లోకి అయితే వేసుకోం, కానీ మనం అందరం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారని కొంచెం ఫుడ్ కలర్ వేస్తా. మనం దమ్ పెట్టేసుకోవాలి. గొంతులు ఏమేసుకున్నావు? అది చేసి పని అది చేసుకున్నాం. త్వరలో హరి కూడా బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాడు. మీరు కూడా చూడండి, మంచి టేస్ట్, మంచిగా చేస్తాడు. ఫాస్ట్ ఫుడ్, శ్రేయ ఫాస్ట్ ఫుడ్ దగ్గర బిర్యానీ ఓపెన్ చేస్తున్నాడు. వచ్చి తీసుకోండి. రేట్ మనకి రీజనబుల్గానే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. గొజ్జమ్మి ఇలా పేపర్ లేకపోతే ఆవిరి రాకుండా మనకి కుట్టులాగా కానీ ఇస్త్రాసులు ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇట్లా పెట్టేసుకుని గిన్నె పలుచగా ఉంది కాబట్టి, అడుగు పలుచగా ఉంటుంది కాబట్టి కొంచెంసేపు తిప్పుకుంటూ ఉండొచ్చు. లేకపోతే కనుక కింద మన దోశ పెంకు ఉంటుంది కదా, అది పెట్టుకుని పెట్టచ్చు. దీని మీద ఏదైనా బరువు పెడితే మనకి ఆవిరి తొందరగా బయట రాకుండా తొందరగా అవుతుంది అనమాట. వేయాల్సిన అనుకుని ఏం చేసాం కదా మనం.
అమ్మా ఇప్పుడే నేను చూస్తే ఎంతవరకు వచ్చిందో మన బిర్యానీ. ఇప్పుడు మనం వాటర్ కింద పెట్టేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మనం తిన్నట్టే మనం పెట్టే ఎవరికైనా పెట్టినప్పుడు కూడా అంతే ఇష్టంతో అంతే ప్రేమతో అంతే తృప్తిగా పెట్టాలి. కొంచెం పెట్టినా కొద్దిగా మనం ఎంత ఓపుకుంటే అది మన ఇష్టం. ఓపుతుంది ఎంత పెట్టినా మన ఓపిక. కాకపోతే పెట్టేదేదో తృప్తిగా పెట్టాలి. అయితే నేను ఈరోజు ఏదో వెజిటబుల్ బిర్యానీ చేసేసి మజ్జిగ చేసేసి పంపించేసి ఆల్రెడీ నేను తినట్లేదు శ్రావణ మాసం అని, అయినా కూడా నేను చేస్తున్నాను. ఏదో గొప్ప కోసం చేస్తలేదు. మేము ఎప్పుడు కూడా మా వారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే చేస్తాను. చూసారా పొడి ఆడుకుంటా బిర్యానీ ఇట్లా పెడితే మంచిగా స్టవ్ బంద్ చేసామండి. అది చెప్పేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ స్మెల్ వెళ్తుంది అని ఓన్లీ బయట ఉన్న పేదవాళ్ళ కోసం చేస్తున్నానమ్మా. లేనోళ్ళు పాపం వర్షాలు వస్తున్నాయి ఇప్పుడు, ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు హోటల్లో అవి సరిగ్గా తీయకపోతారు కదా, పెద్దోళ్ళు ఉంటారు. మన అన్నయ్య గారు వంకన ఇట్లా ఆయనకి ఇష్టం కదా అందరికి ఇట్లా మనం ఆయనకి లేనోళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఆయనకి. ఆయన గారు నాకు ఓపిక మించి నేను చేస్తున్నా. ఇది అంటే చెయ్యొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదో మేము ఏది చేసినా మీరు ఏదో దేని గురించి అనుకుంటున్నారు కదా, అది ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఒక 10 మంది షేర్ చేసుకుంటే ఒక హ్యాపీనెస్. మీరు కూడా ఇంకొకళ్ళు ఇద్దరు ఎలాంటివి చేస్తారు కదా, కసిపుట్టి చేస్తారని పెడుతున్నాం కానీ గొప్ప కోసం కాదు. మీరు కూడా ఎవరైనా ఇలా మీకు తెలిసి ఇంకా ఎవరైనా మీరు కూడా చేయాలని మీకు కూడా అనిపిస్తుందని చేస్తున్నాం. మాది తెలంగాణ దగ్గర అన్నమాట. మాది మొత్తం ఆంధ్ర కాదు, మేము తెలంగాణ. సో తెలంగాణ దగ్గర చాలా విపరీతంగా వానలు ఉన్నాయి. ఏ ఏరియా అనేది నేను చెప్పలేను కానీ ఫుల్ వానలు. రాలేకుండా సరుకులు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఇంకా ఎందుకంటే మనం చాలా చేయలేం. కాకపోతే ఇంత మా దగ్గర ఉన్న వరకు చాలా మంది మా లొకేషన్ లో ఉన్నంత వరకు మేము చేయగలుగుతాం. ఇక్కడ నుంచి ఈ సెల్ వరకు లేకపోతే అక్కడి నుంచి ఇంకెంత వరకు మనం చేయగలుగుతామో అంతవరకు వస్తాయి. అన్ని ప్యాకింగ్ చేసి మేము పంపిస్తాం. పైన మనం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర పైన ఊరికే కొత్తిమీర మంచిగా మగ్గిపోతుంది కదా, అందుకే తీసినాక వేద్దామని నేను వేయలేదు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు పవన్ కళ్యాణ్ కి హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యు అండి. అది వెలిగిరా అంటే భయం అని దీనిగా మరి ఇంకేంటి మరి ఇది నాకేస్తుంది ఇక్కడ. వెరీ గుడ్ గీత్ గారు, నువ్వని చెప్తున్నావు మాకు సిగ్గు. హ్యాపీ బర్త్డే టు ఆగు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఓకే జిజ్జగడి పెడుతున్నా. అమ్మ చూసారా మేము బిర్యానీ చేసి ఇట్లా అందరికీ పంచిపెడతాకి బిర్యానీ నేను ప్యాకింగ్ చేస్తున్నా. ఇందాక బిర్యానీ చేసి చూపించాను కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి మనం చిన్న గిఫ్ట్ అందరికీ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నా. యాభై మంది కదా 30 మంది కదా
రావట్లేదు అనుకున్నాం, బాగానే వచ్చింది. అంటే ఏమంటారు గున్నాయి ఫోన్కి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో ఉంటారా? బాగుంది డైలాగ్. ఇప్పుడు మనం బిస్లరీ వాటర్ బిర్యానీతో పాటు మనం కూడా ఒక బాటిల్ కూడా వేస్తున్నాం. అన్నం పెట్టినప్పుడు వాటర్ బాటిల్ కూడా వేయాలి కదా. ఏమేమి వేసారు? ఇగో పెరుగు చట్నీ, అంటే కొంతమంది భాషలో రైతా అంటారు, మనం పెరుగు చట్నీ అంటాం. బిర్యానీ పెరుగు చట్నీ, చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ, వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరికి వేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయి, వేసేస్తే వెళ్ళిపోయినాయి. ఇది రెండోది. ఛార్జింగ్ లేదని ఫోను మన రెండోసారి, ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయి ఆల్రెడీ 24 వెళ్ళిపోయినాయి అనుకుంటా. 24, 25, 30 వెళ్ళిపోయినాయి అనుకుంటా. ఉన్నాయి అంటే వాటర్ బాటిల్ మరి సరిపోలేదని తీసుకొచ్చినందుకు అసలు కరెంట్ ఉండట్లేదండి. అసలు ఫుల్ వెదర్ ఛార్జింగ్ అయిపోయిందమ్మా, అందుకని మేము ఇట్లా పెట్టేస్తున్నాం. ఓకే, చూసారు కదమ్మా. ఇప్పుడు మనం పంచిపెట్టేది కూడా చూద్దాము. అంటే మీకు అనుమానం ఉండొచ్చు చాలా మందికి, లేట్ కావాలని చెప్తున్నారు, మళ్ళీ ఎవరో పంపించేస్తారని. కాదు, మేమే స్వయంగా వెళ్ళి మా స్వహస్తాలతో ఇచ్చేసి అక్కడ ఎంతమందికి ఇస్తున్నాం ఏంటన్నది చూడొచ్చు. అంటే ఇప్పుడు ముందు వెళ్ళిపోయింది, మేము ఏం చేయలేము. అలా తీయమని చెప్పాం గానీ మా వారు అను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళ వారు యూడియోలోకి రారు. ఇట్లా చేస్తున్నాము, ఈ సంతోషం మీతో పంచుకోవాలని చూపిస్తున్నాం, కానీ ఎప్పుడు చేస్తాం కానీ మేమేం చెప్పాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి మీకు చూపించాలని మేము ఇలా చూపిస్తున్నాం అన్నమాట. అంటే మాలాగే మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్న చేయండి, అట్లీస్ట్ 10 మందికైనా చేయండి, పర్లేదు. చేయాలని మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి 10 మందికి పంచిపెట్టండి చాలు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా బయట 10 మందికి ఇచ్చేయండి చాలు. చూసారమ్మా ఎట్లా చేస్తున్నామో మేము. బర్త్డే మాకు సంతోషంగా ఉంది. రాత్రంతా దివ్య, అంజలి, హరి అందరు కలిసి మొత్తం బెలూన్స్ అనేది ఇట్లా కట్టేసి ఇట్లా చేసాం. ఎక్కువ కష్టం. సరేమ్మా ప్యాకింగ్ చేసాం కదా, ఇప్పుడు మనం వెళ్తున్నాం. టైం అవుతుంది, లేట్ అయింది ఇప్పటికే. కొంతమంది వెళ్ళారు కానీ మేము ఇప్పుడు వెళ్తున్నాం. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా వెళ్ళి చూపిస్తాను. నేను కూడా ఇద్దామని రెడీ చేస్తున్నాను. ఒక జిజ్జిగాడు కూడా వస్తున్నాడు, మేము కూడా వెళ్ళి చూపిస్తాం. ఓకేనమ్మా, ఏం కాదు. ఈ రోడ్ వెళ్ళిపోదా బిర్యానీ ఒకటి అది ఓల్డేజ్ హోమ్ అసలు ఒక అనాథ ఆశ్రమం వచ్చామండి. కాదు, ఎందుకండి ఏమైంది? ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కదా. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కదా, ఆయనకి బిర్యానీ పంచుదామని. కారం ఏం లేదు, మీకోసమే చేసాము. మేము చేసాం. బిర్యానీ తిను.
ఇంట్లోదేనండి బిర్యానీ చేసి పంచుకున్నాం తినండి. తినరా? థ్యాంక్ యూ అంటున్నారా? తినండి. బిర్యానీ సార్ బిర్యానీ జై జనసేన. చాలా ఒకటి చాలా వాళ్ళందరినీ చూసుకుంటున్నందుకు వాళ్ళందరినీ ओके इन सब लोगों को देखने के लिए आपके बिरयानी लिया. బిర్యానీ తినండి, కారం ఉండదు, తినండి. फोटो